వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత దాడి వీరభద్రరావు ఫైర్ అయ్యారు. ఏపీ తెలంగాణ మధ్య అగ్గి రాజేయడానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలంటున్నారని మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవంతో వైసీపీ ఆటలాడుతోందన్నారు. 3 రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించాడు దాడి వీరభద్రరావు. ఆడుకున్నారు కదా 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుతుంటే ఎలాగా? నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎంతమంది ఉన్నారంటే ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు. అందరినీ చుట్టూరా తిరిగి అందరికీ అభినందనలు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది. ఇంజెక్ట్ ప్రజలు ఎవరు లేరు. తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం, ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికే ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది. చాలా ఎర్లీగా రావడం జరిగింది. ఇక ఆయన ఎన్ని గిమిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎంత వేగంగా ఎన్నికలు వస్తాయా, ఎంత వేగంగా ఈ బాధ వదిలించుకుందామా, ఈ జగన్ బాధ వదిలించుకుందామా అన్నటువంటి పరిస్థితుల్లో వేళ ప్రజలంతా కూడా ఉన్నారు.